నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. పెద్ద రాష్ట్రమైన యూపీ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. బీజేపీకి గుండెకాయగా ఉన్న ఉత్తరప్రదేశ్లో గెలుపు ఎవరిదన్న చర్చ జోరందుకుంది. యూపీలో బీజేపీ మరోసారి అధికారం దక్కుతుందా, సమాజ్వాదీ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందా అన్న అంశంపై అనేక ప్రీ పోల్ సర్వేలు తమ అంచనాలను వెల్లడించాయి. అన్నిటిలోకెల్లా ఆత్మసాక్షి అనే సంస్థ మాత్రం విభిన్నమైన ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేస్తుంది. 5 రాష్ట్రాల్లోనూ బీజేపీ ఓటమి ఖాయమని తేల్చింది. ఎందుకు ఎగ్జిట్ పోల్స్ లెక్కలేంటి? ఎగ్జిట్ పోల్స్ను నమ్మొచ్చా? దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ రాష్ట్రాల్లో దేశంలోని అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉండడంతో అందరి దృష్టి ఈ ఎన్నికలపై నెలకొంది. యూపీలో మరోసారి బీజేపీకి అధికారం దక్కుతుందా, సమాజ్వాదీ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందా అన్న అంశంపై అనేక ప్రీపోల్ సర్వేలు తమ అంచనాలను వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీలకు ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఎన్నికలు పూర్తయి తరువాత వచ్చే ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. యూపీలో చివరి విడత ఎన్నికలు కూడా పూర్తి కావడంతో ఎగ్జిట్ పోల్ అంచనాలను పలు సర్వే సంస్థలు ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సుదీర్ఘంగా సాగాయి. మోదీ, యోగి ద్వయం బాగా చెమటోడ్చింది. సమాజ్వాదీ పార్టీ వేగంగా పుంజుకుంది. ప్రియాంక గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అదృష్టం పరీక్షించుకుంది. పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాయి. అందరికంటే అధికార బీజేపీ మరింత కష్టపడింది. మోదీ గ్రాఫ్ పడిపోవడం, రైతు చట్టాలు, రైతు హత్యలు, యోగి వివాదాస్పద అంశాలు, ఇలా కమలనాథులకు యూపీ ఎలక్షన్స్ అగ్ని పరీక్ష పెట్టాయి. ఆ పరీక్ష ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు ఉత్కంఠ కంటిన్యూ కానుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ముందే కూస్తున్నాయి. గెలుపు ఎవరితో స్పష్టంగానే చెబుతున్నాయి. ఈసారి బీజేపీ గట్టెక్కడం కష్టమని అనుకుంటున్నారంతా. కాకపోతే టఫ్ ఉన్నా ఎలాగోలా బయటపడతామనే ఆశ కమలనాథుల్లో ఉంది. అయితే ఆ ఆశ అడియాసే అంటోంది ఎగ్జిట్ పోల్. యూపీలో వార్ వన్ సైడ్గా జరిగినట్టు అంచనా వేసింది. కాషాయ దళంకు ఓటర్లు షాక్ ఇవ్వబోతున్నారంటూ హింట్ ఇస్తోంది ఓ సర్వే సంస్థ. యూపీలో బీజేపీకి దారుణ పరాజయం తప్పదంటూ ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టింది. హైదరాబాద్కి చెందిన ఆత్మసాక్షి గ్రూప్ యూపీ ఎలక్షన్స్ పై ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసింది. ఆ ఫలితాలు సంచలనంగా ఉండబోతున్నాయని తెలిపింది. బీజేపీ కేవలం 138 నుంచి 140 సీట్లకే పరిమితమవుతుందని అంటోంది. మోదీ, యోగిల మాయ ఈసారి యూపీలో వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. సమాజ్వాదీ పార్టీ 235 నుంచి 240 సీట్లతో విజయకేతనం ఎగరవేయడం ఖాయమని చెబుతోంది. బీఎస్పీకి 19 నుంచి 23, కాంగ్రెస్కు 12 నుంచి 16 సీట్లు వస్తాయనేది ఆత్మసాక్షి గ్రూప్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్. ఆత్మసాక్షి గ్రూప్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేయనున్న ఉత్తరప్రదేశ్లో కమల దళానికి ఘోర పరాభవం తప్పదని ఆత్మసాక్షి అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఇదే సంస్థ పంజాబ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తోంది. ఆ పార్టీకి 58 నుంచి 61 స్థానాలు వస్తాయని ఆత్మసాక్షి గ్రూప్ చెబుతోంది. ఇక ఆప్కు 34 నుంచి 38 సీట్లు, అకాలీదళ్ కూటమికి 18 నుంచి 21 స్థానాలు, బీజేపీ కూటమికి 4 నుంచి 5 స్థానాలు, ఇతరులకు 1-2 స్థానాలు వస్తాయని ఆత్మసాక్షి సంస్థ ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది. అటు ఉత్తరాఖండ్లోనూ బీజేపీకి పరాభవం తప్పదని చెబుతోంది ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్. బీజేపీకి 20 నుంచి 21 స్థానాలు దక్కనుండగా కాంగ్రెస్కు 43 నుంచి 47, ఆప్కు 2 నుంచి 3, ఇతరులకు 1-2 స్థానాలు దక్కవచ్చని చెబుతోంది. గోవాలో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కడం ఖాయమని ఆత్మసాక్షి గ్రూప్ అంచనా వేస్తోంది.
కాంగ్రెస్ 21 నుంచి 22, బీజేపీ 9 నుంచి 10 స్థానాలు, ఆప్కు 2 నుంచి 3 సీట్లు, ఇతరులకు 5 నుంచి 6 స్థానాలు రావచ్చని చెబుతోంది. ఆత్మసాక్షి సంస్థ ఒక్కటే బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని చెబుతుంటే మిగతా సర్వే సంస్థలు మాత్రం బీజేపీకి ఓటర్లు అనుకూలంగా ఉన్నారని చెబుతున్నాయి. పీపుల్స్ పల్స్, ఎగ్జిట్ పోల్స్ మాత్రం కమలనాథులకు స్పష్టమైన ఆధిక్యం ఉంటుందని చెబుతోంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ నేతృత్వంలోని కూటమికి 220 నుంచి 240 స్థానాలు దక్కుతాయని చెబుతోంది. గతంతో పోల్చితే 90 స్థానాల వరకు నష్టపోయినా అధికారం మాత్రం దక్కడం ఖాయమని చెబుతోంది. ఇక సమాజ్వాదీ కూటమికి 148 నుంచి 172 స్థానాలు, బీఎస్పీకి 12 నుంచి 18 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 10 స్థానాలు, ఇతరులకు 8 నుంచి 12 స్థానాలు రావచ్చని పీపుల్స్ పల్స్ అంచనా వేస్తోంది. ఇక పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కావడం ఖాయమంటోంది పీపుల్స్ పల్స్. ఆ పార్టీకి కేవలం 23 నుంచి 28 స్థానాలు దక్కనుండగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీకి 59 నుంచి 66 స్థానాలు వస్తాయని అంచనా వేస్తుంది. ఇక అకాలీదళ్ కూటమికి 17 నుంచి 21 స్థానాలు, బీజేపీ కూటమికి కేవలం 2 నుంచి 6 స్థానాలు, ఇతరులకు 4 వరకు స్థానాలు రావచ్చని అంచనా వేసింది. అటు ఉత్తరాఖండ్లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ తప్పదని పీపుల్స్ పల్స్ అంచనా వేస్తోంది. ఇందులో కాంగ్రెస్ పార్టీయే ఓ మెట్టు పైన ఉంటుందని ఆ సంస్థ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఉత్తరాఖండ్లో బీజేపీకి 30 నుంచి 35 స్థానాలు రానుండగా కాంగ్రెస్కు 32 నుంచి 37 స్థానాలు వస్తాయని తెలుస్తోంది. ఆప్కి 1 స్థానం, ఇతరులకు 2 స్థానాలు వరకు రావచ్చని పీపుల్స్ పల్స్ అంచనా వేస్తోంది. ఆయా సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ను ఒకసారి గమనిస్తే గోవాలో మొత్తం 40 సీట్లు ఉండగా జన్ కీ బాత్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అక్కడ బీజేపీకి 13 నుంచి 19 సీట్లు, కాంగ్రెస్ 10 నుంచి 14, తృణమూల్ 7 నుంచి 8, ఆప్ 5 సీట్లు గెలుచుకోనున్నాయి. ఉత్తరాఖండ్లో మొత్తం 70 సీట్లు ఉండగా ఈటీజీ రీసెర్చ్ సర్వే సంస్థ ప్రకారం బీజేపీకి 38, కాంగ్రెస్ 30, ఇతరులు 1 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 31, కాంగ్రెస్ 35, ఇతరులు 2 చోట్ల, టైమ్స్ నౌ సర్వే ప్రకారం బీజేపీకి 37, కాంగ్రెస్ 31, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించనున్నారు. పంజాబ్లో మొత్తం 117 సీట్లు ఉండగా మ్యాట్రిక్స్ సర్వేలో ఆప్ 62 నుంచి 70 సీట్లు, కాంగ్రెస్ 23 నుంచి 31 సీట్లు గెలుచుకోనున్నారు. ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఆప్ 34 నుంచి 38 సీట్లు, కాంగ్రెస్ 58 నుంచి 61 సీట్లు, ఎస్ఏడి 18 నుంచి 21 సీట్లు, ఇతరులు 3 నుంచి 7 స్థానాల్లో విజయం సాధించనున్నారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 403 సీట్లు ఉండగా మ్యాట్రిక్స్ సర్వే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 262 నుంచి 277, ఎస్పీ 119 నుంచి 134, బీఎస్పీ 7 నుంచి 5, కాంగ్రెస్ 3 నుంచి 8, ఇతరులు 2 చోట్ల విజయం సాధించనున్నారు. ఆత్మసాక్షి సర్వే ప్రకారం బీజేపీ 138 నుంచి 140, ఎస్పీ 235 నుంచి 240, బీఎస్పీ 19 నుంచి 23, కాంగ్రెస్ 6 చోట్ల విజయం సాధించనున్నారు. న్యూస్ ఎక్స్ పోల్ స్టార్ సర్వే ప్రకారం బీజేపీకి 211 నుంచి 222, ఎస్పీ కూటమి 140 నుంచి 160, బీఎస్పీ 12 నుంచి 22 చోట్ల విజయం సాధించనుందని చెప్తున్నారు. గతంలో కంటే కూడా మంచి ఫలితాలని సాధిస్తామని అన్ని చెప్తున్నాయి. మా సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ అవే చెప్తున్నాయి. ఉత్తరాఖండ్ లో అందరూ అన్నారు 3 ముఖ్యమంత్రులు మార్చారు, బీజేపీ కష్టం ఉంది అక్కడ అది ఇది అని. అయితే అలాంటి పటాపంచలు చేస్తూనే ఉత్తరాఖండ్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక యువ ముఖ్యమంత్రి సారథ్యంలో నరేంద్ర మోడీ గారి కేంద్ర నాయకత్వంలో ప్రధానమంత్రి అక్కడ మంచి క్యాంపెయిన్ చేశారు. సో ఇదంతా ఎక్కడా కూడా ఈవెన్ పంజాబ్ లో కూడా ముఖ్యమంత్రి సావంత్ మీద ఏకంగా పోల్స్ చేస్తే అతనికి 19 to 20% ఒక ముఖ్యమంత్రి ఇతరమే కావాలి, సావంత్ ముఖ్యమంత్రిగా ఉండాలి అనేటటువంటి ఫలితాలు రావడం జరిగింది. సో అంటే ఓవరాల్ గా ఎగ్జిట్ పోల్స్ ని విషయంలో
బీజేపీ 4 రాష్ట్రాల్లో ముందుకు వస్తుంది, 5 రాష్ట్రాల్లో బలమైనటువంటి భారతీయ జనతా పార్టీ శక్తిగా ఎదుగుతుందని మనకి చెప్తున్నాయి. యూపీలో అధికారం కోసం పార్టీలు ఏ రేంజ్లో చెమటోడుస్తాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకో తెలుసా? దేశానికే గుండెకాయగా ఉన్న రాష్ట్రం యూపీ. మానవ వనరులు ఎక్కువగా ఉన్న అతిపెద్ద రాష్ట్రం, ఎక్కువ జనాభా, ఎక్కువ మంది ఓటర్లు ఉండడంతో సహజంగానే యూపీపై అందరి దృష్టి ఉంటుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అగ్ని పరీక్ష ఎదురవనుందా? సమాజ్వాదీ అధికారంలోకి రానుందా? మరో కీలక రాష్ట్రం పంజాబ్ పరిస్థితి ఏంటి? పంజాబ్ ఆప్దా లేదంటే కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళబోతుందా? ఉత్తరప్రదేశ్లో ఎవరు గెలిస్తే కేంద్రంలో వారిదే హవా. ఇది ఎప్పటి నుంచో వస్తున్నదే. యూపీలో గత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 312 స్థానాల్లో గెలిచి క్లియర్ కట్గా విజయం సాధించింది బీజేపీ. ఎవరి సపోర్ట్ లేకుండా అధికారం సాధించింది. యోగిని సీఎం సీట్లో కూర్చోబెట్టారు. అయితే ఈసారి మెజారిటీ సీట్లు బీజేపీకి యూపీ ప్రజలు కట్టబెట్టడం కష్టమేనంటున్నారు. బీజేపీయే గెలవబోతుందని చెప్పినప్పటికీ గతంలో కంటే 100 వరకు స్థానాలు తగ్గొచ్చని 90% ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అపాదళ్, నిషాద్ పార్టీలకు మంత్రి పదవులు ఇచ్చి ఆ పార్టీలను కలుపుకొని ఎన్నికలకు వెళ్లినా ఈసారి మ్యాజిక్ ఫిగర్ కంటే కొన్ని సీట్లు మాత్రమే అధికంగా వస్తాయని తేలింది. యూపీ ట్రెండ్ చూస్తే మోదీ మేనియా తగ్గలేదని, ఎన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా బీజేపీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని తేలింది. అయితే గతంలో మాదిరిగా 300 పైచిలుకు సీట్లతో బీజేపీకి భారీ విజయం కట్టబెట్టే అవకాశాలు లేవు. మెజారిటీ తగ్గిపోవచ్చు. రాష్ట్రాల్లో బీజేపీ వెనుకబడి ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారే అవకాశాలున్నాయి. మొత్తంగా 2019లో లాగా 2024లో బీజేపీ సొంతంగా కేంద్రంలో అధికారంలోకి రావడం కష్టమేనన్న అంచనాలు యూపీ ఎన్నికలతో ఏర్పడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఆసక్తిని పెంచుతున్నాయి. పంజాబ్లో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ వెనుకంజలో పడిపోయింది. ఇక్కడ ఆమ్ ఆద్మీ ప్రభంజనం సృష్టించనుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. దీంతో అందరూ పంజాబ్లో జరిగే పరిణామాలపై ఫోకస్ పెడుతున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆప్ మెల్లగా తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. పక్కనే ఉన్న పంజాబ్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేసి పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు కష్టపడ్డారు. పంజాబ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు అన్ని అవాంతరాలే ఎదురయ్యాయి. ముఖ్యమంత్రుల మార్పు కష్టాల్లో పడేసిందని చెప్పాలి. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు పార్టీని అధపాతాళానికి పడేశారు. ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి పార్టీని అధికారంలోకి రాకుండా చేశారు. దీంతో ఆప్కు ప్లస్ అయింది. ఇప్పటికే దేశంలో కేవలం 3 రాష్ట్రాల్లోని అధికారంలో ఉన్న కాంగ్రెస్కు తాజాగా పంజాబ్ దూరమైతే ఇక 2 మిగులుతాయి. దీంతో ఆ పార్టీ దేశంలో మనుగడ సాగించడం కష్టమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాలే మిగలనున్నట్లు చెబుతున్నారు పరిశీలకులు. ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సాధారణ వ్యక్తిలాగే ఉంటూ తన ప్రభావాన్ని పంజాబ్ ఓటర్లపై చూపించారు. ఢిల్లీలో చేపట్టబోయే పథకాలను వివరిస్తూ ఇక్కడ కూడా ప్రజారంజకమైన పాలన అందిస్తామని ఓటర్లలో విశ్వాసం నెలకొల్పారు. దీంతో వారు ఆప్కు దగ్గరయ్యారు. ఇన్నాళ్లుగా చూస్తున్న కాంగ్రెస్ పాలనకు వారు చెక్ పెట్టాలని భావించారు. అందుకే ఆప్కి స్పష్టమైన మెజారిటీ అందించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీని కూడా ఓటర్లు దూరం పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల ప్రభావం పార్టీపై చూపిందని తెలుస్తోంది. సాగు చట్టాలు సరైనవి కాదని లక్షలాది మంది రైతులు సంవత్సరం పాటు ఉద్యమం చేయడంతో బీజేపీని ప్రజలు విశ్వసించడం లేదు. దీంతోనే పంజాబ్లో బీజేపీకి సీట్లు రాకుండా చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో ప్రభంజనం సృష్టిస్తోందని సర్వేలన్నీ వెల్లడించడం గమనించదగ్గ విషయం. ఎన్నికల సమయంలో ప్రతిసారి అందరి దృష్టిని ఆకర్షించేది ఎగ్జిట్ పోల్స్. అయితే గతంలో చాలా సర్వే సంస్థలు చెప్పే లెక్కలు ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉండేవి. అయితే రాను రాను ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. కొన్ని సంస్థలు కొన్ని పార్టీలకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలకు ఆయా సంస్థల ఎగ్జిట్ పోల్స్కు సంబంధమే ఉండకపోవడం ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తుంది. అసలు ఎందుకు ఎగ్జిట్ పోల్స్ను నమ్మేదెలా? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజం?
ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయత అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. నమూనాల పరిమాణం, కవర్ చేసిన పరిధి, ఓటర్ల సంఖ్య వంటి పలు అంశాలను బట్టి ఎగ్జిట్ పోల్స్ను నమ్మాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటేసిన తర్వాత ఓటర్ల మూడ్ను సులభంగా తెలుసుకోవచ్చు. అయితే కొందరు ఓటర్లు మాత్రం తాము ఎవరికి ఓటేశామో చెప్పడానికి నిరాకరిస్తారు. అలాంటి సందర్భాల్లో తప్పుడు లెక్కలు వస్తాయి. అందుకే కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ పక్కాగా వస్తే మరికొన్నిసార్లు తప్పుగా వస్తుంటాయి. 2012లో ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని చాలా సర్వేలు తేల్చాయి. కానీ అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ అద్భుత ఫలితాలు సాధించింది. అలాగే బీజేపీ, కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధిస్తాయని చెప్పగా మెజారిటీ మార్కుకు చాలా దూరంలో నిలిచిపోయాయి. ఆ ఎన్నికల్లో 403 సీట్లకు గాను ఎస్పీ 224 స్థానాలు సాధించింది. బీఎస్పీ 80, బీజేపీ 47, కాంగ్రెస్ 28 సీట్లు సాధించాయి. ఇక 2017లో జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్లో పలు సర్వేల సంస్థల ఫలితాలను ఒకసారి చూస్తే సి ఓటర్ సర్వే సంస్థ బీజేపీకి 161, ఎస్పీ కాంగ్రెస్ కూటమికి 141, బీఎస్పీకి 87, ఇతరులకు 14 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే ఆ ఎన్నికల్లో సి ఓటర్ సర్వే అంచనాకు, యూపీ ఓటర్ల తీర్పుకు అసలు పొంతనే లేదు. సి ఓటర్ అంచనాకు రెట్టింపు స్థాయిలో 312 సీట్లు గెలుచుకుని బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఎస్పీకి కేవలం 47, బీఎస్పీకి 19 సీట్లు రాగా మిగతా పార్టీలు 2 అంకెల సీట్లు సాధించలేకపోయాయి. న్యూసెక్స్ అనే సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆ ఎన్నికల్లో బీజేపీకి 185, ఎస్పీ కాంగ్రెస్ కూటమికి 120, బీఎస్పీ 80, ఇతరులు 8 సీట్లు గెలుచుకుంటారని చెప్పింది. ఏబీపీ లోక్ నీతి సర్వే ప్రకారం బీజేపీకి 164 నుంచి 176 సీట్లు, ఎస్పీ కాంగ్రెస్ కూటమికి 156 నుంచి 169 సీట్లు, బీఎస్పీ 60 నుంచి 72 సీట్లు, ఇతరులకు 2 నుంచి 6 సీట్లు వస్తాయని అంచనా వేసింది. టైమ్స్ నౌ సర్వే ప్రకారం బీజేపీకి 190 నుంచి 210 సీట్లు, కాంగ్రెస్ ఎస్పీ కూటమికి 110 నుంచి 130 సీట్లు, బీఎస్పీ 57 నుంచి 74 సీట్లు, ఇతరులు 8 సీట్లు గెలుస్తారని అంచనా వేసింది. అయితే 2017 యూపీ ఎన్నికల్లో సర్వే సంస్థల అంచనాలను తల్లకిందులు చేస్తూ కనీ విని ఎరుగని రీతిలో 312 సీట్లు గెలుచుకుని బీజేపీ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. చాలాసార్లు లెక్క తప్పడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. వాటి విశ్వసనీయతపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. సర్వే సంస్థలు ఆయా పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పార్టీలే వాటిని పెంచి పోషిస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఏ మేరకు అంచనాలు అందుకోగలవన్నది త్వరలోనే తేలనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సర్వే సంస్థలన్నీ ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదంటే ప్రతికూలంగా మారిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ ఒక్కో సంస్థ ఒక్కో రకంగా చెప్పడం ఓటర్లు గమనిస్తూనే వస్తున్నారు. దీంతో సర్వే సంస్థలు వెలువరించే ఎగ్జిట్ పోల్స్ కు విశ్వసనీయత కొరవడింది. దీంతో వీటి విశ్లేషణలు, వెల్లడించే ఫలితాలు ఎలా ఉన్నా ఈవీఎంలు తెరిచి కౌంటింగ్ పూర్తయి ఫలితాలు వెల్లడయ్యే వరకు విజేతలు ఎవరన్న దానిపై అవగాహనకు రాలేం. దీంతో ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మన దేశంలో గతంలో జరిగినటువంటి ఎన్నికల సర్వేలు కానివ్వండి, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, అత్యధికం అని మరోసారి చెప్తున్నాను, అవన్నీ కూడా బొక్కబారులో పడ్డాయి అనేటువంటిది మనకు తెలిసిందే. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సామాజిక లేదా ఈ జనంలో ఉన్నటువంటి అవిద్య కావచ్చు, ఏదైనా ఇటువంటి పరిస్థితుల్లో ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో చేసేటువంటి సర్వేలు కానీ లేకపోతే ఎగ్జిట్ పోల్స్ కానీ గతంలో లేవు, ఇప్పుడు కూడా లేవు. ఈ కొన్నింటికి ఫేవర్ గాను లేకపోతే రకరకాల ప్రభావాలతో చేశాయనేటువంటి ఆరోపణలు వచ్చాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు ఆయా పార్టీల మధ్య చావో రేవో అన్న రీతిలో సాగాయి. రిజల్ట్స్ కోసమే అందరి ఎదురుచూపులు. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా ఫలితాలు వెల్లడయ్యాకే ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో తేలుతుంది. ఇక ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ప్రభావం 2024 సార్వత్రిక ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుంది.
మరి 5 స్టేట్స్ ఎలక్షన్స్లో అధికారం కైవసం చేసుకునేది ఎవరు అన్న విషయాలు తేలాల్సి ఉంది. ఇది వాళ్ళ స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.